హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎమ్మెనూరు జాతరకి అయితే వెళ్ళానమాట. అక్కడ మేము తీసుకున్న వస్తువులు జాతర తయారు ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఎమ్మెనూరులో వచ్చేసి నెల వరకు నీలకంఠేశ్వర స్వామి జాతర అయితే చాలా ఉత్సవంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎమ్మెనూరులో నీలకంఠేశ్వర స్వామి తేరు అయితే చూడండి, రథము. ఫ్రెండ్స్, ఎమ్మెగనూరు వచ్చేసి మాకు తెలుసు అనమాట. మా విలేజ్కి దగ్గరలో ఉంటుంది. అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము నీలకంఠేశ్వర స్వామి జాతరకి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వస్తామన్నమాట, తేరు దగ్గరికి వెళ్ళి. ఇంకా ఇక్కడ మా ఆయన చూడండి, ఇంకా టెంకాయ కొట్టేసి జాతరలో కొన్ని ఐటమ్స్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ దాకా తిరిగేసి వచ్చామన్నమాట. అంత లేట్ అయ్యింది. చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా జాతర వచ్చేసి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అన్ని అంగళ్ళు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది జాతరలో వచ్చేసి. గాజుల అంగళ్ళు కాకపోవచ్చు, డ్రెస్సెస్ అన్నీ కూడా అక్కడ బంగారు షాప్స్ అన్నీ ఉంటాయి. అక్కడే ఉందన్నమాట. గోల్డ్ షాప్ దగ్గరే ఉంది అది. ఇంకా జాతరకి ఫుల్ రద్దీగా ఉంటారు జనాలు. ఇంకా మేము నెల వరకు ఉంటుంది కాబట్టి ఒక 10 డేస్ బ్యాక్, 20 డేస్ బ్యాక్ అలా వెళ్తామన్నమాట. అప్పుడైతే కొద్దిగా మంది తక్కువగా ఉంటారు కదా, అందుకని చెప్పేసి అలా జాతరకి 20 డేస్ తర్వాత 10 డేస్ బ్యాక్ అలా వెళ్తాము. జాతర అయిపోయినాక 10 డేస్ తర్వాత వెళ్తాము. ఇంకా ఇలా అయితే కొద్దిగా తక్కువ ఉన్నారనమాట మేము వెళ్ళిన రోజు. చూసారు కదా, అంగళ్ళు అయితే అలానే ఉంటాయి, 1 మంత్ వరకు ఉంటాయి. చాలా అంటే చాలా గ్రాండ్గా, ఇంకా బాగా అంటే కాస్ట్ అయితే చాలా ఫుల్గా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ఇంకా అంటే కొద్దిగా బేరాలు అడితే తగ్గిస్తారు. చూసారు కదా, ఇది మొత్తం కూడా గాజుల స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా గాజులు అమ్ముతారు. ఫస్ట్ లైన్ ఇది. ఇంకా సెకండ్ లైన్లో వచ్చేసి ఓన్లీ సామాన్లు. ఇంకా థర్డ్ లైన్ వచ్చేసి బొమ్మలు అనమాట, పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నీ ఉంటాయి. అలా 3 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా గాజులే ఉంటాయి, ఇవతల సైడ్. ఇంకా పక్కన సైడ్ వచ్చేసి ఇంకా వెనకాల బ్యాక్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి బొమ్మలు ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి, టైల్స్. తర్వాత సామాన్లు ఉంటాయి చివరిగా. అన్నీ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ జాతరలో వచ్చేసి ఏవైనా తీసుకోవచ్చు, మనం డబ్బులు నిండి పెట్టుకొని పోవాలంతే. ఇంకా ఒక 10,000 తక్కువ వస్తాయి కొనుక్కోవాలంటే, అంత బాగుంటాయి. ఇంకా కొనాలంటే అన్ని డబ్బులు ఉండాలి కదా, అందుకని చెప్పేసి మేమైతే కొన్ని వరకు కొనుక్కొని వచ్చాము. ఇంకా ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటానమాట. చూసారు కదా, ఫ్రూట్స్ అనమాట. ఇంకా జ్యూసెస్, టిఫిన్ సెంటర్ కూడా ఉంది ఒకటి, ఒగ్గాని బజ్జీ అవి కూడా అమ్ముతారు. అలానే పిల్లలకి స్నాక్స్, కారాలు, బొరుగులు అలాంటివి కూడా అమ్ముతారు. సామాన్లు అయితే ఇంకా ప్రతి ఇయర్ కూడా ఎమ్మెనూరు జాతరకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకుంటాను. ఈ జాతరలో వచ్చేసి నేను ఒకసారి కుక్కర్ తీసుకున్నా ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన సామాన్లో. ఇంకొక ఇయర్ వచ్చేసి అది రైస్ కుక్కర్ తీసుకున్నాను అనమాట. ఇంకొకసారి వచ్చేసి ఇది హాట్ బాక్స్ తీసుకున్నాను. అలా నేను ఈ జాతర ఎమ్మెనూరు మాకు దగ్గర ఉంటుంది, అందుకని చెప్పేసి ఎమ్మెనూరు జాతరకు వచ్చిన ప్రతి ఇయర్ కూడా నేను ఏదో ఒక వస్తువు ఈ జాతరలో కొనుక్కుంటుంటానమాట. గాజులు, క్లిప్స్ ఇలాంటివి తక్కువ, ఇంటి సామాన్లు, వస్తువులు ఎక్కువ తీసుకుంటాను ఈ జాతరలో వచ్చేసి. ఇంకా బేరం ఆడి తీసుకుంటానమాట. ఫస్ట్ కాస్ట్ చెప్తారు, తర్వాత మనం తగ్గిస్తే తగ్గుతారనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే నేను సామాన్లు ఏం తీసుకొచ్చాను అనేది మీకు లాస్ట్ ఎండ్లో పెడతాను, చూసేయండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, కొన్ని సామాన్లు ఉన్నమాట. ఇవి అన్నీ పిల్లల టాయ్స్ అంట, సామాన్లు అంట, ఇనుప సామాన్లు అలాంటివి అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. కొద్ది ముందర పోతే స్టిక్కర్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అలానే ఇంకా ముందరకు పోతూనే ఉంటాము. ఎన్ని చూసినా తక్కువ వస్తాయి మన లేడీస్కి. ఇంకా జాతర అంటే చెప్పని పనులు కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆ లేడీస్కే కనపడతాయి అన్నమాట. గాజులు కావచ్చు, లేదంటే క్లిప్స్, దండలు, సామాన్లు అన్నీ లేడీస్ సంబంధించినవి కదా. బాయ్స్ ఏముంటాయి చెప్పండి. బాయ్స్ సెక్షన్ వచ్చేసి బెల్ట్ షాప్ ఒకటి ఉంది. అది కూడా 1, 2 ఉన్నాయన్నమాట. బెల్ట్ షాపు, చెప్పుల షాపు అలాంటివి ఒక 2, 3 ఉన్నాయి అంతే.
అన్నీ పిల్లలకి కావాల్సిన టాయిల్స్, లేడీస్కి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ అంట అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫుల్ ఇంకా గిరాకీ గిరాకీ. నేనైతే అన్నీ వాళ్ళని వీళ్ళని తీసుకుంటూ వచ్చాను కానీ నేను ఎక్కడ ఒక ఫోటో దిగలేదు, ఒక సెల్ఫీ తీసుకోలేదు, ఒక వీడియో తీసుకోలేదు. అందరినీ తీసుకుంటూ వచ్చాను జాతర మొత్తము. ఇంకా పిల్లల్ని అయితే తొలక రాలేదన్నమాట జాతరకి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా వెళ్ళొచ్చాము. ఇంకా దేవునికి టెంకాయ కొట్టేసి అదేవిధంగా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చామన్నమాట జాతరలో. ఇవి వచ్చేసి మొత్తం మా పిల్లల కోసం స్నాక్స్ అనమాట. బొరుగులు, కారాలు అండ్ లడ్డు, మిక్చర్ ఆ విధంగా అనమాట. అన్నీ కూడా అటుకులు ప్యాకెట్స్ అన్నీ కట్టించుకొచ్చాను జాతరలో పిల్లల కోసం. నెక్స్ట్ మా అబ్బాయి కోసం ఇది ఒక టాల్ తీసుకున్నాను. ఇది ట్రాక్టర్ అనమాట, లారీ అనమాట. ఇంకా 10 రూపీస్ సామాన్లు కొన్ని తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక అద్దము, 2 బాక్సెస్ అనమాట. ఇవి కూడా 10 రూపీస్కి ఒకటి. ఇది 10 రూపీస్ షాప్ ఒకటి ఒక సైడ్ ఉంది, దాంట్లో వెళ్ళామన్నమాట. అక్కడ అన్నీ 10 రూపీసే. ఇంకా అదొక ఇది వాటర్ జార్ ఒకటి తీసుకున్నాను, బాగా మందంగా ఉన్నది. ఒకటి బ్రష్, ఒకటి క్లిప్స్ అనమాట మా అమ్మాయికి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఒక 2 పెన్సిల్స్ తీసుకున్నాను. ఈ పిల్లలు స్కూల్ పోవడం ఏదో కానీ పెన్సిల్ ఊక పోగొడతా అన్నారు. అందుకని 4 పెన్సిల్ 10 రూపాయలు అంటే అలా 4 పెన్సిల్ల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది 2 పెన్సిల్, ఒక ఎరేజర్, షార్ప్నర్ అంట, అది 10 రూపీసే, అది తీసుకున్నాను. ఇంకా ఈ మగ్గు కూడా 10 రూపీస్ అంటే అది కూడా తీసుకున్నాను అనమాట. 2 స్క్రబ్బర్స్ సామాన్లు దిక్కేవి. ఇంకా అదేవిధంగా మా అమ్మాయి కోసం కొన్ని వస్తువులు తీసుకున్నాను చూడండి. ఇంకా పెద్ద అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, చిన్న అమ్మాయికి స్లిప్పర్స్, అబ్బాయికి వచ్చేసి టాయిల్ అనమాట. డన్నా బాగా నచ్చినాయి మీకు అంటే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఎమ్మెనూరు జాతరలో మేము చేసినది. ఇంకా ఇవన్నీ వస్తువులకే 1000 రూపీస్ అయింది. ఇంకా అలానే మా పిల్లలకి కూడా ఎక్కువ ఏం తీసుకురాలేదు. టాయిల్స్ ఎన్ని తెచ్చినా పొగొడతారని ఒక్క టాయిలే తెచ్చాను, అది కూడా మా అబ్బాయి కోసం. వాడు ఒకటే సతాయిస్తుంటే లారీ అని అడుగుతుంటే లారీ కొనిచ్చాను. మా అమ్మాయికి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట, చిన్న అమ్మాయికి స్లిప్పర్స్. ఇంకా మా ఆయన కూడా ఒక స్లిప్పర్ తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అనేది చేశానమాట, షార్ట్ వ్లాగ్. ఎమ్మెనూరు జాతరలో తీసుకొచ్చిన వస్తువులని లడ్డు, మిక్చర్ అండ్ పుల్లలు అనమాట, స్వీట్ పుల్లలు. నెక్స్ట్ ఇదేంది బాదుషాలు, ఇవి మైసూర్పాకీలు అవన్నీ చూపిస్తున్నాను. ఇంకా ఇవే అనమాట మేము తీసుకొచ్చినవి. చూసారు కదా, అన్ని కాస్ట్ వచ్చేసి కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి, ఏమంత ఖర్చు ఏం కాలేదు. కాకపోతే స్లిప్పర్స్ ఒక్కటే కొద్దిగా కాస్ట్ అనమాట. మా చిన్న అమ్మాయివి 150, మా ఆయనవి 200. ఇది వచ్చేసి 150 అనమాట టాయిల్స్. ఇంకా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 150 అంటే 100కి తీసుకొచ్చాను మా అమ్మాయిది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, అంతే. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అవన్నీ తీసుకొచ్చాను అనమాట, లడ్డు అవన్నీ. ఇంకా ఇదే అనమాట మా ఎమ్మెనూరు జాతర సంబరాలు. ఎమ్మెనూరు జాతరకి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.